చెల్లిని భయపెట్టడానికి ఎవరో కావాలనే చేసుంటారు. ఇందులో అత్తయ్య హస్తం ఏమైనా ఉండుంటుందా? భయపడబాకమ్మే, మా అల్లుడి నుంచి నిన్ను కాపాడ్డానికే అట్ట అనుండా. తప్పుగా అనుకోబాక. మా అల్లుడు మంచోడు కాదమ్మి. అతను తాగితే పశువుతో సమానము. ఆడపిల్లలు కనబడితే వాళ్ళ జీవితాలని నాశనం చేసేస్తాడు. ఎంతో మంది జీవితాల్ని చిదిమేసుండాడమ్మి. ఇప్పుడు నీ మీద అతని కన్ను పడి ఉండదమ్మి. నేను చూసుండాను కాబట్టి ఈరోజు నువ్వు తప్పించుకునుండవు. రోజు నేను చూడగలనా చెప్పు? నిన్ను కాపాడగలనా? అందుకే నీ క్షేమం కోరి చెప్తుండానమ్మి. నీ బతుకు అతని చేతిలో బూడిద కాకూడదు అంటే రేపు ఉదయమే మీ ఆశ్రమానికి వెళ్ళిపో. ఆడ నిన్ను 4 మాటలన్నా నీ ప్రాణాలు అయితే పోవు గదో. ఏంది పాన లెక్కలేదమ్మి? ఈడనే ఉంటావా? లేదమ్మగారు, రేపు ఉదయమే ఏదైనా ఆశ్రమానికి వెళ్ళిపోతాను. ఎల్లమ్మి ఎల్లు. మళ్ళీ ఎవరికి చెప్పమాక. చెప్తే అల్లెళ్ళనివ్వరు. ఆ దుర్మార్గుడు బారిన పడి నువ్వు సావడానికి నిన్ను ఏండే ఉండనిస్తారు. అలాగే అండి, ఎవరికి చెప్పను. సరే, నువ్వు యాడున్నా నా ఆశీర్వాదం నీకుంటుంది. చల్లగుండు. పో అమ్మి, పో. ఎల్లు. అమ్మగారు చెప్పినట్టే రేపు ఉదయమే వెళ్ళిపోతాను. ఇక్కడే ఉండి నాకేదైనా అయ్యి ఇంత మంచి మనుషులకి ఏమైనా అయితే నేను సమస్య కాలేను. గుడ్ మార్నింగ్. ఏంటి, ఎక్కడికి వెళ్తున్నావు శ్రీవల్లి అని అడగకుండా? గోడ దూకి వెళ్తున్న నీకు గుడ్ మార్నింగ్ చెప్తున్నానేంటి అనుకుంటున్నావా? నువ్వే ఎలాగో చెప్తావు కదా అని నేను ఉంటే నువ్వు ధైర్యంగా సంతోషంగా అందరికీ చెప్పి వెళ్లేదానివి. కానీ చెప్పకుండా ఇలా దొంగదారిలో వెళ్తున్నావంటే ఆశ్రమం నుండి ఫోన్ రాలేదని అర్థమవుతుంది. ఏమైంది రాత్రి? శ్రీవల్లి బ్యాగ్ తీసుకుని ఎక్కడికి బయలుదేరింది? రాత్రి జరిగిన ఇన్సిడెంట్ కి శ్రీవల్లి భయపడినట్టుంది కేదార్. అందుకే ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. ఏమ్మా, మేం ధైర్యం చెప్పాం కదా, ఎక్కడికి వెళ్ళిపోదాం అనుకుంటున్నావు? అది కాదన్నయ్య, ఆశ్రమం నుంచి రమ్మని ఫోన్ చేశారు. అదైతే నిజం కాదు. దేవుడా, ఇప్పుడు వీళ్ళకేం చెప్పాలి? చెప్పమ్మా, మాకు నిజం చెప్పాలని నీకు అనిపించట్లేదా? భగవంతుడా. శ్రీవల్లి, మా అల్లుడు మంచోడు కాదమ్మి. ఆడపిల్లలు కనపడితే వాళ్ళ జీవితాలని నాశనం చేసేస్తాడు. ఇప్పుడు నీ మీద అతని కన్ను పడి ఉండదమ్మి. నీకోసం ఇల్లంతా వెతుకుతున్నానమ్మా. నువ్వు చేసిన నిర్వాకానికే తను ఇల్లు వదిలి వెళ్ళిపోదాం అనుకుంటుంది బావా. అయ్యో, అవునా అమ్మా? ఏం చేస్తున్నారు? నువ్వు నా చెల్లెల్లాంటి దానివమ్మా. నిజంగా చెప్తున్నాను, రాత్రి జరిగిన సంఘటనకి నా మీద నాకే అసహ్యం వేస్తుంది, సిగ్గు కూడా వేస్తుంది. నాకైతే నేను పడలేదని అనిపిస్తుంది. ఆ వైజయంతి అత్తే నన్ను పడేసింది అనిపిస్తుంది. అత్తయ్యగారా? అవును సిస్టర్, నేను రాత్రి వచ్చినప్పుడు తలుపు తీసింది అత్తే. మరేం చేయమంటావు సిస్టర్?
నా మీద అన్ని అబద్ధాలు చెప్పి నన్నంత దుర్మార్గుడిగా చేస్తే వదిలేయమంటావా? ముందు నువ్వు తాగడం వదిలేస్తే ఏ సమస్య రాదు కదా, దానివల్లే ఇదంతా. బా, ఇంకా తాగలే బామర్ది. అప్పుడు ఏ ప్రాబ్లం అయితే ఉండదు కదా. ఇది ఇంతటితో వదిలేస్తే చాలు. అన్నయ్య, ఇంకొకసారి మీ వల్ల ఎలాంటి తప్పు జరగకుండా చూసుకుంటే చాలు. లేదు సిస్టర్, ఇంకేం జరగకుండా జాగ్రత్తగా ఉంటాను. సరే అన్నయ్య. శ్రీవల్లి, ఈ విషయం అక్క కూడా తెలియదు కదా. ఇంకెప్పుడు ఇలా చేయకమ్మా. ఏదన్నా ఉంటే మాతో చెప్పు, సరేనా? లోపలికి వెళ్ళమ్మా. నీ అన్నయ్యగా చెప్తున్నాను. వెళ్ళు. కేదార్, శ్రీవల్లికి లేనిపోని భయాలు పెట్టి అన్నయ్య అంటే భయపడేలా చేసి బయటికి పంపేలా అత్తయ్య చేశారంటే శ్రీవల్లికి అత్తయ్యకి ఏదో బలమైన సంబంధమే ఉంది. ఖచ్చితంగా దాత్రి. బావని పిన్నే కావాలని శ్రీవల్లి మీద పడేలా చేసి అంత చేశారంటే ఏదో స్ట్రాంగ్ రీజనే ఉంది. అవును, శ్రీవల్లి గతం ఏంటో, తను అనాథగా మారడానికి కారణం ఏంటో అన్నీ అత్తయ్యకి తెలుసుండాలి.